ఇదిగోండి, ఇది ముందు ఆడ గేట్ కనపడడం చూసారా? ఆ క్రేన్ పక్కన ఒక గేట్లా కనపడి ఉండేవి. ఇటువైపు ఇది మొత్తం పార్కింగ్ ఏరియానే. ఇక్కడ కూడా టికెట్లు ఇస్తున్నారు చూడండి, చిన్న వాళ్ళు. ఇదంతా అందరికీ నమస్తే. సో మేమైతే ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎలా ఏంటి ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. ప్లీజ్ మా డాడీని సపోర్ట్ అయితే చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి మా డాడీని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే. సంగీత్ సిగ్నల్ చూడొచ్చు మీరు. ఇక్కడ కనపడుతున్న సంగీత్ సిగ్నల్. రైట్ సైడ్లో భారత పెట్రోల్ బంకు, ముందుకు పోతే రైల్వే స్టేషను, లెఫ్ట్ సైడ్ రైలు నిలయం నుంచి వచ్చేది, ఉప్పల్ రైలు నిలయం అయ్యే ప్రాంతం నుంచి వచ్చేది ఆ రోడ్డు. రైట్ సైడ్ క్లాక్ టవర్. విధంగా ఇలా ముందుకు పోతే మనం రైల్వే స్టేషన్కి పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం. మన సంగీత్ సిగ్నల్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని స్ట్రైట్గా ఒకటే రోడ్డు. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ముందు పాత ఎంట్రన్స్లోంచి పోకుండా కూడా ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి పోవచ్చు. ఇప్పుడు మనం జీవితం క్లియర్గా చూడవచ్చు మీరు. హైదరాబాద్ సిటీలో అన్నిటికంటే ఏకంగా పోయేది ఆటోలే. ఎక్కడున్నా కానీ దూరుకుంటైనా వెళ్ళిపోతారు ఆటో అందులో. ఇది మాత్రం చూడొచ్చు మీరు. ఇంతకుముందు మీకు చెప్పి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ నుంచి చూడండి, ఇది సంగీతం నుంచి వచ్చేది రోడ్. ఇది ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా రాగానే ఇక్కడ దిగి మెట్ల పై నుంచైనా రావచ్చు. పెద్దవారు ఎవరైనా ఉన్నా ఈ రూట్లో వస్తే డైరెక్ట్గా ఈ ఆటో అవుతుంది చూసారా? ఇది ఎక్కడ మన గణేష్ టెంపుల్ నుంచి వచ్చే రెత్తిపల్లి బస్ స్టాండ్ నుంచి ఈస్ట్ మెట్రో, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో నుంచి వచ్చే రోడ్ ఇది. ఇక్కడ నుంచి ఇట్లా రావచ్చు అన్నట్టు. ఇది కూడా ఇది మన సంగీత్ సిగ్నల్ నుంచి వచ్చే రోడ్డు. మరొకసారి చెబుతున్నా, ఆ రోడ్డు నుంచి ఇలా రావచ్చు. ఇలా వచ్చి మీరు డైరెక్ట్గా ఇదిగో ఇలా వస్తే ఇది 2వ నెంబర్ గేటు. ఇది 2వ నెంబర్ గేటు. ఇదిగోండి చూడొచ్చు, ఇది సంగీతం నుంచి వచ్చే రోడ్డు. ఈ రోడ్డును స్ట్రైట్గా వస్తే ఈరోజు ఇదే రోడ్డు. ఇట్లా స్ట్రైట్గా పైకి ఎక్కితే ఇదే రైల్వే స్టేషన్. చాలా ఈజీ. లగేజ్ ఎక్కువ ఉన్నా, పెద్దవారు నడవలేకపోయినా ఇది బెస్ట్ ఆప్షను. ఇంతకుముందు వీడియోలో చాలామంది మరుగుదొడ్లు ఎవరా బాబు అని కామెంట్ పెట్టారు. చూడండి బోర్డులు కూడా ఎట్లా పెట్టారో. రైల్వే స్టేషన్ మామూలుగా చిన్నగా కన్స్ట్రక్షన్ కాదు, చాలా పెద్దగా భారీ ఎత్తునగా అయ్యేది. ఎక్కడ కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నుంచి పైకి ఎక్కిన తర్వాత ఇదిగోండి కరెక్ట్గా ఇదే వాకబుల్ డిస్టెన్స్. కరెక్ట్గా ఆటో కూడా ఇది అన్న తిప్పుతుంది చూడండి ఆటోనా. ఇక్కడ తిప్పుతూ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది గేట్ నెంబర్ 2. ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. పట్టాలు కూడా దగ్గర ఒక 100 మీటర్ లోపే ఉంటాయి. రైల్వే ట్రాక్ టికెట్ కూడా ఎంట్రన్స్లోనే ఉంది. ఈ లైటింగ్లో కనపడలేదు మీకు. టికెట్లు ఇచ్చేది కూడా అదిగోండి క్లియర్గా కనపడుతుంది అనుకుంటా. అక్కడ టికెట్లు ఇస్తారు, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోవటమే. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ అక్కడ ఇక్కడ పెట్టారనుకోండి ఖచ్చితంగా ఫైన్ అయితే పడుద్ది. ఇది 2 వీలర్ పార్కింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. అటువైపు 4 వీలర్ ఉంది. ఇట్లా అక్కడ నుంచి వస్తే 2వ నెంబర్ గేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది 2వ నెంబర్ ఏ. ఈ ట్యాక్సీ సర్వీసులు ఇలాంటి బోర్డు అయితే పెట్టారు చూడండి. ఇక్కడ నుంచి ట్యాక్సీ కార్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పార్కింగ్ ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ డైరెక్ట్గా బండి వెహికల్ వెళ్తుంది సార్, కిందకి వెళ్ళాలి. ఇది 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ చూసారా, ఇది కూడా 2వ నెంబర్ గేటు. 2వ నెంబర్ దగ్గర ఎంట్రన్స్ ఇది లోపలికి. అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడికి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. చూడవచ్చు మీరు చూస్తున్నట్టయితే. ఇక్కడ కూడా చాలా దగ్గర. మీరు కూలీ అన్నలు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. మొత్తం క్లియర్గా అయితే నాకు తెలిసిన వరకు నేను చెబుతున్నా. ముందుగా చూస్తున్నట్టయితే ట్రైన్ చూడవచ్చు మీరు. వాకబుల్ డిస్టెన్సే. గేట్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ 1, సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ముందు కనపడుతున్న బాత్రూమ్, రైట్ సైడ్లో బాత్రూమ్ చూడవచ్చు మీరు కట్టినవి. నేను కిందకి పోయేది చూడవచ్చు మీరు. మెయిన్ ఎంట్రన్స్ అల్ప హోటల్ నుంచి వచ్చే వైపు రోడ్ నుంచి ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వచ్చేది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మీరు పైకి ఎక్కితే ఇది గేట్ నెంబర్ 2 లోపలికి ఎంట్రన్స్. పూర్తిగా వివరంగా చెబుతున్నా మీకు, చాలా అర్థమైందని చెప్పి. పెద్దవారు లగేజ్ ఉన్నవారు గేట్ నెంబర్ 2 వరకు వస్తే చాలా ఈజీగా వెళ్ళొచ్చు గణేష్ టెంపుల్ దగ్గర నుంచి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ముందు మనకు కామెంట్ పెట్టారు ఎడేమో వాష్రూమ్ లేవరా బాబు ఇక్కడ ఎక్కడా కూడా లేవని చెప్పి. ఇక్కడ చూడొచ్చు గేట్లోంచి ఎంట్రన్స్ కాగానే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. జెంట్స్ ఒక 5 ఉన్నాయి, మిగతా పక్కన లేడీస్ ఉన్నాయి. చూడొచ్చు మీరు. రైల్వే స్టేషన్ కన్జెక్షన్లో ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది మీకు పూర్తిగా. వెనక కనపడుతున్న కొత్తగా కడుతున్న రైల్వే స్టేషను చూడవచ్చు మీకు ఇంతకుముందు చెప్పినట్టు. ఈ రోడ్డు మీరు చూసినట్టయితే అల్ప హోటల్ నుంచి వచ్చే రోడ్డు. ఈ రోడ్లో వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇట్లా ఇలా రావాలా. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి పోతారు. ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్, పాత ఎంట్రన్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నది. ఇది ఈజీ మీద ఏదంటే ఇంతకుముందు అక్కడ పెద్దవాళ్ళు ఉండా లగేజ్ ఉండా అక్కడ ఉందని చెప్పినాం కదా, ఆ ఎంట్రన్స్.
ఇది ఎంట్రన్స్ లోపలికి పోయేది. ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే 2వ నెంబర్ గేటు. ఎవరైనా భారీ ఎత్తున ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ కూలీ అన్నలు అయితే రెడీగా ఉంటారు. మీరు ఇబ్బంది పడకుండా మీ ప్రయాణం సురక్షితంగా నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక లగేజ్ ఇస్తే ఈజీగా తీసుకుని పోతారు. ఇది మీ అందరికీ తెలుసు, కాకపోతే నేను ఉచిత సలహా ఇస్తున్నా. ఎవరైనా లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి బాధపడేవాళ్ళు కొంచెం ఇలాంటి వాళ్ళకు ఉపయోగపడేద్దని ఈ డైరెక్ట్ చెప్పడం జరిగింది. చూసారా నా వెనక వైపు కనపడుతుంది 21 జూను 2026 ఈ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వరకు ఎంత అయింది. మనం స్టార్టింగ్ నుంచి రైల్వే స్టేషన్ వీడియోలు అయితే పెడుతున్నాం మనం. ఇదిగోండి, ఇది ముందు ఆడ గేట్ కనపడుతుంది చూసారా, అక్కడ ఆ క్రేన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. అబ్బా ఎంత పెద్ద క్రేను. ఆ క్రేన్ పక్కన ఒక గేట్లా కనపడుతుంది కదా, ఆ గేటు అల్పవాటలో నుంచి ఎంటర్ అయ్యేది అది. ఇప్పుడు ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంతకుముందు మనం అటు స్టార్టింగ్లో ఉన్నప్పుడు పెట్టినాం 5వ నెంబర్ గేటు అని చెప్పి ఒక వీడియో లాస్ట్లో ఉండేది. ఆడే పార్కింగ్ బుకింగు అలాంటివన్నీ ఉండేవి ఇటువైపు. ఇప్పుడు అది ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి లోపల పెట్టారు. చూడండి ఎంత పెద్దగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందో. నేను ఇంతకుముందు మనం ఈ దేశం మొత్తం ఇప్పుడు మనకి ఇంతకుముందు పార్కింగ్ ఉండేది. ఇక్కడ పార్కింగ్ ఉండేది. ఇక్కడ సుమారుగా ఈ జెండా ఇక్కడ ఉండేది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియానే. ఇప్పుడు మొత్తం దీంట్లో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది చాలా. ఇంతకుముందు అక్కడ లాస్ట్లో పెట్టిన వీడియో మనం ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి ఏం పెడుతున్నాం. ఒక నెల 15 రోజుల తర్వాత అనుకుంటా వీడియో పెట్టింది. చూడండి రోజు కన్స్ట్రక్షన్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ తొందరగా అవడం అయితే చాలా బాగా అవుతుంది. ఈ విధంగా మనకు రైల్వే స్టేషను ఒక సామాన్యుడికి ఒక ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళు అవకాశం లేకపోయినా ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఎయిర్పోర్ట్కి పోయినంత ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఇంకా గ్యారంటీగా చెబుతున్నా 100%. ఇదిగోండి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒక బేగంపేట రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా అయింది. నెక్స్ట్ వీడియో అది ఒకటి చేద్దాము. ఈ విధంగా అయితే ఉంది కన్స్ట్రక్షన్. డేట్ ఇందాక వీడియోలో చెప్పిన కదా 21 జూను 2026 ఈజీగా అయిపోద్ది. పెద్దవాళ్ళు ఉంటేనే నేను చెప్పేది, మిగతా మీలాంటి వాళ్ళు ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళొచ్చు. హ్యాపీ జర్నీ అందరికీ. ఒకసారి మళ్ళీ ఇటు ఒక లైన్, ఇది 5వ నెంబర్ అని చెప్పి లాస్ట్లో ఉంది కదా. ఈ రైల్వే స్టేషన్ చూస్తేనే నాకే షాకింగ్గా ఉంది. అసలు మామూలుగా ఇది వర్క్ ఒక రోజు ఆడ ఈ విధంగా అయితే నడుస్తుంది. అసలు ఎలా ఇది అనేది కూడా అర్థం కాకుండా చూడండి అంత బాగా చేస్తున్నారు. అంటే నాకు మాటల్లో చెప్పడానికి రావట్లేదు, కానీ ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇది కానీ వచ్చిపోయే వాళ్ళకి మాత్రం అయితే దీని గురించి అసలు అవగాహన ఉండదు, ఐడియా ఉండదు. చూడండి ఎంత అదృష్టం అనేది. ఈ సికింద్రాబాద్ ఈ రైల్వే స్టేషన్ చుట్టూరే ఈ రైల్వేకి సంబంధించిన ఏరియాలోనే నా జీవితం ఈ రోజు వరకు కూడా ముడిపడి ఉంది, నడుస్తుంది. అంటే ఈ వీడియోల గురించి కాదు, నా జీవితం ఇంకా నేను చేసే బిజినెస్ ఇలాంటివన్నీ వేరే ఉన్నాయి కాబట్టి. ఇది లోపల వైపు ఇక్కడ కూడా టికెట్లు ఇస్తున్నారు చూడండి. ఇదిగోండి ఇది 4వ నెంబరు. ఇంతకుముందు 5వ నెంబర్ అనేది అక్కడ పెట్టడం కదా లాస్ట్లో, అది తీసేశారు. అటు లాస్ట్లో ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది 4వ నెంబర్ గేటు. పూర్తిగా మనం లోపల పోయి చూద్దాం. ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు. ఇది బోర్డు, అనౌన్స్మెంట్ బోర్డు. ఇది బుకింగ్ కౌంటరు. చూసారా 4వ నెంబర్లోకి వచ్చినా లోపలికి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు. వెనకాల కూర్చున్న మొత్తం రెస్ట్ తీసుకునే వాళ్ళు, మొత్తం ట్రైన్ కోసం వచ్చి టికెట్ తీసుకుని కూర్చున్న వాళ్ళు ఇదంతా. ఇంతకుముందు మనం అటువైపు వీడియో కూడా పెట్టినాం 10వ నెంబర్ వైపు కూడా. ఈ కన్స్ట్రక్షన్ అయితే చూడవచ్చు మీరు. ఇది మొత్తం పైన షాపింగ్ మాల్ అని అంటున్నారు. కన్ఫర్మ్ నాకు తెలియకుండా మనం ఏది పడితే చెప్పకూడదు. అందుకని మనం కొన్ని చెప్పడానికి వెనక ముందు ఆడాల్సి వస్తుంది. కొన్ని తెలిసినా కన్ఫర్మ్ చెప్పడానికి లేదు. ఈ కట్టడం పురాతన కట్టడం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఈ కట్టడం గురించి కూడా. ఈ కట్టడం న్యూ కన్స్ట్రక్షన్. ఇది 5వ నెంబర్ గేటు. మన చేపలు అవి ఉన్నాయి కదా అక్కడ నుంచి వచ్చేది, హోటల్ పక్కన నుంచి వచ్చేది ఇది గేట్. అయితే 5వ నెంబర్ గేటు. ఇలా మెట్లు ఉన్నాయి ఇక్కడైతే. ఎక్సిలేటర్లో ఇలాంటివి అయితే నాకు కొంచెం ఎక్కడి వరకు అయితే కనపడలేదు. ఇక్కడికి వచ్చి మెట్లు ఎక్కి ఎక్కాల. 1వ నెంబరు. ట్రైన్ అయితే వచ్చి ఆగింది.
నుంచి మనం అటువైపు 9వ నెంబరు, ఇది 4వ నెంబరు. దీనికంటే ముందు ఇప్పుడు చూపించింది 5వ నెంబర్ గేటు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 2వ నెంబర్ గేట్ వైపు వెళ్తాను. అంటే ఇంతకుముందు తెలుగులో రాసి ఉన్న ప్రాంతం ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ షాపింగ్ మాల్ అవుతుంది చెప్పుకునేది ఇది. ఇక్కడ 2వ నెంబర్ ఏ మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఇక్కడ నుంచి లోపలికి రావాలా. ఇది జస్ట్ ఏ రైలు పట్టాలి. ఇక్కడ నుంచి అది కూడా అక్కడ కనపడుతుంది ఎంట్రెన్స్ దిగేది. దీనికంటే ఇంకా దగ్గర ఇది గేట్ నెంబర్ 2A అని ఉంది కదా, అది గేట్ నెంబర్ 2 అనుకుంటా. ఇవన్నీ మెట్ల మార్గం ఉంది ప్రస్తుతానికి ఇటువైపు. అయితే ఇక్కడ కూడా యాక్సిలేటర్లు అలాంటివి అవుతాయి, కొద్ది టైం పడుతుంది. కాకుంటే మనం మెట్లు ఎక్కుంటే 1వ నెంబర్ వైపు అటు 10వ నెంబర్ వైపు లాస్ట్ సీట్లలోనే మెట్లు ఉన్నాయి. మిగతా మధ్యలో మొత్తం లిఫ్ట్లు ఎస్కలేటర్లు మొత్తం ఉన్నాయి. మధ్యలో అయితే మీరు చూడొచ్చు. నెంబర్ వైపు నుంచి వస్తున్న ప్లాట్ఫారం లాస్ట్ ఇది. ఇవి ఇక్కడ మెట్లు ఉన్నాయి. అవి కూడా అక్కడ కార్లు ఆగి ఉండే చూసారా, అది 8వ నెంబర్ గేటు. 8వ నెంబర్ గేట్ నుంచి లోపలికి వచ్చింది. కార్లు ఆగి ఉండదు. అక్కడే పార్కింగ్. ఇంతకుముందు మనం పెట్టిన వీడియో, లాస్ట్ వీడియో అది చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం యాక్సిలేటర్లు మొత్తం అయిపోయినాయి, మొత్తం తయారు చేశారు. ఇంకంటే రన్నింగ్ కొన్ని అవుతున్నాయి. ఒక లిఫ్ట్ కొంచెం ఆ లిఫ్ట్ కూడా పనిచేస్తుంది. లిఫ్ట్ కూడా స్టార్ట్ అయింది. ఇవ్వండి, ఇది దిగడానికి 9వ నెంబర్ వైపు ఉన్నది. ఇది 9 నేను ఇప్పుడు దిగేది. ఇటు పక్కన ఉంది యాక్సిలేటర్లు మొత్తం తయారైతే అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఓకే మొత్తం ఇదిగోండి 9 నుంచి వీటికి మరి రాలేదు. అంటే ఇప్పుడు ఇదిగోండి నేను ఎక్కిన ఇదైతే ప్రస్తుతానికి పని చేయట్లేదు, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. మా బామ్మరిది ఖమ్మం నుంచి వచ్చిండు. ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి తీసుకుపోతానా, వందే భారత్ ట్రైను. మీకు ఇప్పుడు రైల్వే స్టేషన్ వీడియో కూడా తీసి పెడతాం మొత్తం క్లియర్గా. ఇట్రా మీరు లక్కీ, ఇక లక్కీ అని కూతురు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? 8th క్లాస్. ఇప్పుడు దేని పర్పస్కి వచ్చారు మీరు ఇక్కడ హైదరాబాద్? ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్? క్లాసికల్ భరతనాట్యం నేర్చుకున్నాను. ఎన్ని సంవత్సరాలు? 2.5 years. ఎక్కడ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ? రవీంద్ర రవీంద్ర భారతిలో. అయిపోయిందా నిన్న? అయిపోయింది. నిన్న డేటు 26/2026. 2026